ఫైనాన్షియల్ సర్వీసెస్లోని ఇది క్లస్టర్ పేపర్. క్లస్టర్లోని ఇందులో 2 పేపర్స్ ఉంటాయి 5th సెమిస్టర్కి. ఒకటి గ్రామీణ క్రెడిట్, రెండవది కేంద్ర బ్యాంక్. అందులో మొట్టమొదటిగా మనం గ్రామీణ క్రెడిట్ పేపర్ గురించి తెలుసుకుందాం. గ్రామీణ క్రెడిట్ అంటే ఏమిటి, ఆ పరిచయం గురించి, తర్వాత గ్రామీణ ఆర్థిక సంస్థల నిర్మాణం ఏ విధంగా జరిగింది, రాష్ట్ర పాలసీలు పరిణామం ఏ విధంగా ఉన్నాయి, గ్రామీణ క్రెడిట్ లక్ష్యాలు ఏంటి, వ్యవసాయం, గ్రామీణ క్రెడిట్ వర్గీకరణ, ఆర్థిక చేరిక. యూనిట్ 1లోని ఈ కంటెంట్స్ మీకు ఉంటాయి, ఈ అంశాలు మీకు ఉంటాయి. అయితే ఇంకా గ్రామీణ క్రెడిట్లో మొట్టమొదటిగా మనం పరిచయం గురించి తెలుసుకుందాం. అంటే గ్రామీణ క్రెడిట్ అంటే అర్థం ఏంటంటే వ్యవసాయ కుటుంబాలకి క్రెడిట్ సౌకర్యాన్ని కల్పించడం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారుల కుటుంబాలకు క్రెడిట్ సౌకర్యాన్ని కల్పించడం. అయితే మన భారతదేశంలో అతి పురాతనమైన ప్రాథమిక వృత్తి ఏంటంటే వ్యవసాయం. అయితే అటువంటి వ్యవసాయానికి సరైన రుణ సదుపాయం లేక ఎన్నో కష్టాలు అనుభవిస్తుంది. సో వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ రంగానికి ఏ రకంగా చేయూతనివ్వాలి అని భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని కొన్ని ఆర్థిక సంస్థల నిర్మాణం, రాష్ట్ర పాలసీల పరిణామాలు, ఇతర లక్ష్యాలు, వ్యవసాయాలు, గ్రామీణ అభివృద్ధి పథకాలను ఎన్నో రకాలుగా చేయూతను అందించాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయదారులకి అందరికీ. అయితే ప్రతి సంస్థకి క్రెడిట్ ఎలా అవసరమో అలాగే వ్యవసాయ రంగానికి కూడా క్రెడిట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మన భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం వెన్నుముకలా ఉండాలి. మన భారతదేశానికి వ్యవసాయం వెన్నుముక వంటిది. సో అటువంటి దాన్ని మనం కాపాడుకోవాలి అంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేలాగా ప్రభుత్వం కొన్ని కార్యాలను చేపట్టింది, ఇంకా కొన్ని చేపట్టాలి. అయితే అందులో ఏంటంటే ముఖ్యంగా వ్యవసాయానికి క్రెడిట్ చాలా అవసరం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయదారులు వైఫల్యానికి గల కారణాలు ఏంటంటే మొట్టమొదటిగా రుణ సదుపాయం లేకపోవడం, రెండవదిగా ఏంటంటే రుణ సదుపాయం ఉన్నా కూడా వాళ్ళ ఉత్పాదక పెట్టుబడుల కోసమే కానీ వినియోగ అవసరాలకి రుణ సదుపాయం ప్రభుత్వం అందించకపోవడం. సో అందుకని ఏంటంటే ముఖ్యంగా వ్యవసాయానికి మరియు ఇతర గ్రామీణ కార్యకలాపాలకు క్రెడిట్ అనేది చాలా అవసరం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ 1954లోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులకు సరైన రుణ సదుపాయం లేదని వివరించడమే కాకుండా వాళ్ళకి రుణ సదుపాయం కలిగించాలని సిఫార్సు చేసింది. సో చేసిన తర్వాత ఈ రకంగా ఏంటంటే రుణ సదుపాయాలు పూర్వం నుంచి ఉన్నాయి, ఇంకా కొన్ని రికమెండేషన్స్, ఇంకా కొన్ని రుణ సదుపాయం ఎక్కువ కావాలి, కేవలం ఉత్పాదక పెట్టుబడులకు మాత్రమే కాదు, వాళ్ళకి వ్యవసాయదారులకు అనేక రకమైన ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళ వినియోగ అవసరాలకు కూడా రుణ సదుపాయం కలిగించాలని చెప్పి ఈ కమిటీ రిఫర్ చేసింది. అలానే గ్రామీణ రుణ వ్యవస్థకు 1954లో ఆల్ ఇండియా క్రెడిట్ రివ్యూ కమిటీ సిఫారసు చేసిన తరువాత 1969లోని అగ్రికల్చర్ క్రెడిట్ రివ్యూ కమిటీ వాళ్ళు ఏంటంటే ఈ గ్రామీణ క్రెడిట్ సంస్థల గురించి చాలా లోతుగా పరిశీలించి అనేక రకమైన సమస్యలను బాగా పరిశీలించి సమస్యల్ని చూపించారు. అయితే వాళ్ళ సమస్యలను చూపించి ఏమన్నారంటే వాళ్ళకి ఇంతే కాదు, ఇంకా వాళ్ళ యొక్క గ్రామీణ గృహ సంస్థలు అనుభవిస్తున్న అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం అంతా వాళ్ళు ఈ రుణ సదుపాయాన్ని రుణాన్ని మంజూరు చేస్తూ వాళ్ళు వెచ్చించే వ్యయం ఎంత అని రెండింటికి బాగా లోతుగా అంతరాన్ని చూపించి తేడాని చూపించిన తర్వాత ఇంకా వాళ్ళకి అధికంగా బయట నుంచి కూడా ఆర్థిక సహాయం అందించాలి అని చెప్పి క్లుప్తంగా వివరించారు 1989 రివ్యూ కమిటీ. ఆ తర్వాత అలాగనే ఆర్ఆర్బీస్ బలహీనత కారణంగా 1991లోని నర్సింగ్ కమిటీ ఇతర విషయాలపైన ఏంటంటే ఇంకా కొన్ని సిఫారసు చేసింది. అంటే రుణ సదుపాయాన్ని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యవసాయదారులందరికీ కూడా అతి తక్కువ వడ్డీ రేట్లకి రుణ సదుపాయాన్ని అందించాలి అని చెప్పేసి నర్సింగ్ కమిటీ సిఫారసు చేసింది. అయితే ఈ రకంగా మొట్టమొదటిగా 1954లోని అగ్రికల్చర్ క్రెడిట్
కమిటీ వాళ్ళు, తర్వాత 1989లోని కొన్ని కమిటీ ఈ రుణ సదుపాయాన్ని బాగా అందించాలని, రుణ అవసరాలని వ్యవసాయదారులకు తీర్చాలని క్లుప్తంగా వివరించింది. తర్వాత 1969లోని మన బ్యాంకులన్నీ కూడా జాతీయకరణతో పాటు పేదరిక నిర్మూలన కోసం కూడా రుణ సదుపాయాలను అందించాలని సిఫారసు చేసింది. సో ఈ రకంగా అందరూ కూడా ఇలా సిఫారసు చేసిన తర్వాత భారతదేశంలో వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి క్రెడిట్ వారికి చాలా అవసరం అని చెప్పి గుర్తించి భారతదేశ గ్రామీణ రుణ విధానంలోని ప్రధాన అంశాన్ని ప్రవేశపెట్టింది. ఇవి రెండు భాగాలు. ఒకటి అనధికార వ్యవస్థ. అనధికార వ్యవస్థ అంటే అధికారం లేదు. అధికార వ్యవస్థ అంటే మన బ్యాంకులు ఇవన్నీ వస్తాయి. అనధికార వ్యవస్థ అంటే ఏంటి? వడ్డీ వ్యాపారం. పూర్వ కాలంలో ఏంటంటే ఈ వ్యవసాయదారులు మోస్ట్లీగా మనం చూసినట్టయితే నిరక్షరాస్యులు. వాళ్ళకి ఏమీ తెలియదు. వారికి భూమి ఉంటుంది కానీ వారికి ఏ రకంగా పండించుకోవాలో తెలియదు. వాళ్ళకి భూమి ఉంటుంది, వాళ్ళు అలా పెట్టుబడి పెట్టాలో తెలియదు. వాళ్ళ దగ్గర ఉన్నంత మట్టుగా వాళ్ళు పెట్టుబడులు పెడుతూ వాళ్ళు ఉత్పత్తిని పెంచుతూ ఉంటారు. ఇలా ఉత్పత్తి పెంచుతూ ఉంటారు. తర్వాత కరువు ఇబ్బందులు, తర్వాత వరదలు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళకి నష్టం వాటిల్తుంది. అక్కడతో వాళ్ళ పంటని పోతుంది. సో వాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళ జీవన ప్రమాణం తగ్గుదల చూపిస్తుంది. సో ఈ రకంగా వాళ్ళకి ఏంటో అన్నది తెలియదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ మనకి రుణాలు తగినంత లేకపోతే కష్టమా అని తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే భూస్వాముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ లోన్ కాగితాలు, పాస్బుక్లు అవి తనఖా పెట్టి ఎంత వడ్డీకైనా సరే తీసుకొని ఎప్పుడైతే వాళ్ళ జీవన ప్రమాణం పడిపోయిందో అప్పుడే వెంటనే ఏం చేస్తారంటే వీళ్ళు ఈ భూస్వాముల దగ్గరికి వెళ్ళి లేదా వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఎక్కువ వడ్డీకి వాళ్ళ యొక్క భూమిని తనఖా పెట్టి చాలా మంది రైతులు ఏం చేశారంటే ఈ తనఖా పెట్టి మళ్ళీ వడ్డీకి బారు వడ్డీ పడిపోవడం, అధికంగా అసలు కంటే కొసలు ఎక్కువైపోవడం. ఈ రకంగా చాలా మటుకు భూములన్నీ కూడా భూస్వాములకే సొంతం చేసేసి వ్యవసాయదారులు చాలా ఇబ్బంది పడ్డారు. అది వడ్డీ వ్యాపారం దగ్గర తీసుకుంటుంది. అలానే వ్యాపారులు మరియు ముడి పదార్థ సరఫరాదారులు. ఇప్పుడు రైతు తన యొక్క భూమి మీద తన యొక్క పొలం మీద పెట్టుబడి పెట్టాలి అంటే తన దగ్గర కొంత ద్రవ్యం మూలధనం ఉండాలి. అలా లేనప్పుడు ఏం చేస్తున్నారు? ముడి పదార్థాల సరఫరాదారులు ముందుగా మేము ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర ముందు తీసుకొని తిరిగి మళ్ళీ పంట కరువు వరదల వల్ల ఏమైనా నష్టం వాటిల్తే తిరిగి వారికి చెల్లించలేక వాళ్ళ భూమిని కూడా వదులుకునే పరిస్థితులు మనం ఎన్నో పూర్వకాలంలో చూస్తున్నాం. సో ఈ రకంగా ఏంటంటే అనధికార వ్యవస్థ ఆ రకంగా భూస్వాముల చేతుల్లో, వడ్డీ వ్యాపారుల చేతుల్లో మరియు ముడి పదార్థాల సరఫరాదారుల చేతుల్లో వ్యవసాయదారులు ఎంతగానో నష్టపోయేవారు. అలా కాకుండా అందుకే భారతదేశ ప్రభుత్వం వ్యవసాయదారులను గుర్తించి వారికి క్రెడిట్ అనేది ఎంతో అవసరం, అన్ని సంస్థలకి క్రెడిట్ ఎలా అవసరమో వ్యవసాయ రంగానికి కూడా క్రెడిట్ అంతే అవసరం అని గుర్తించి అధికార సంస్థ ద్వారా వాళ్ళకి రుణాన్ని మంజూరు చేయాలని, రుణ సదుపాయాలని ఇవ్వాలని నిర్ధారించింది. ఆ అధికార సంస్థ ఏంటంటే బ్యాంకులు. ఇండియన్ బ్యాంకులు ముఖ్యమైన దాంట్లో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్. ఇది మెయిన్ ఏంటంటే అన్ని ఆర్థిక సంస్థలకి పైన ఉండి ఏం చేస్తుందంటే కింద రూరల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, గ్రామీణ విత్త సంస్థలకి రీఫైనాన్స్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. నాబార్డ్ మంచి పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం గ్రామీణ అభివృద్ధి కార్యకలాపాలకి మాత్రమే ఉద్భవించిన బ్యాంక్ నాబార్డ్. అలానే ఆర్ఆర్బి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, స్వయం సహాయక బృందాలు, గ్రీన్ రెవల్యూషన్, ఇంట్రడక్షన్ ఆఫ్ సబ్సిడీస్. వాళ్ళు రుణాన్ని ఏ రకంగా పొందాలి? అధికార వ్యవస్థ ద్వారా. అధికార వ్యవస్థ అంటే ఏం చెప్పాను? ఈ రకమైన బ్యాంకులన్నీ కూడా ఉంటాయి. అనధికారం అంటే ఏ అధికారం లేకుండా ఎక్కువ వడ్డీకి తీసుకోవడం. అధికారం అంటే బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీ రేట్లకి రుణాన్ని తీసుకోవడం. సో ఈ రకంగా అధికార సంస్థల ద్వారా భారతదేశ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. బ్యాంకుల వర్గీకరణ. ఏ బ్యాంకులు గ్రామీణ క్రెడిట్ని అందిస్తున్నాయి వ్యవసాయదారులు? వాణిజ్య బ్యాంకులు, ఈ రకంగా కొన్ని బ్యాంక్స్. నెక్స్ట్ గ్రామీణ ఆర్థిక సంస్థల నిర్మాణం. చెప్పాను కన్నప్పుడు ముఖ్యంగా భారతదేశంలోని వ్యవసాయానికి రుణ సదుపాయాన్ని కల్పించడానికి, గ్రామీణ రుణ అవసరాలకి తీర్చడానికి కొన్ని బ్యాంకులు ఉపయోగించాయి. అందులో మనం నాబార్డు చెప్పుకున్నాం. అంతేకాకుండా నాబార్డు ఆర్బీఐ ఏం చేసిందంటే తనకున్న ద్రవ్య అధికార యంత్రాంగాన్ని మరియు క్రమబద్ధీకరణని, నిర్దేశిత కొన్ని నియమ నిబంధనల్ని తన చేతిలోనే పెట్టుకొని కేవలం గ్రామీణ అభివృద్ధి కార్యకలాపాలకు మాత్రమే నాబార్డుకి అప్పచెప్పింది. రాష్ట్ర పాలసీల పరిణామం. అయితే మొట్టమొదటిగా మనం మాట్లాడుకున్నాం ఏంటంటే గ్రామీణ విత్త సంస్థల
సంస్థలు ఏ రకంగా ఏర్పడ్డాయంటే 1954లోని ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యవసాయదారులకు వ్యవసాయదాయ కుటుంబాలకు రుణ సదుపాయం క్రెడిట్ చాలా అవసరమని సిఫారసు చేశారు. సో అక్కడితో మొట్టమొదటిగా 1954లో వారికి రుణ సదుపాయం కలిగించాలి, వాళ్ళకి అసలు రుణ సదుపాయం సప్లై తగినంతగా లేదు అని సిఫారసు చేసిన కమిటీతో మొదటి దశ 1954లోని ప్రారంభమైంది. రెండవది 1965లో బ్యాంకుల జాతీయకరణతో పాటు వ్యవసాయదారులు, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలు, వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాయి. కాబట్టి పేదరిక నిర్మూలన అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 1969లో బ్యాంకుల జాతీయకరణతో పాటు రెండవ దశ మొదలుపెట్టారు. మూడవది ఆర్థిక సంస్థలకు అనుగుణంగా RFI సంస్కరణ చేయడం నిర్ణయం ద్వారా 1991లోని నరసింహం కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. అందులో ముఖ్యమైనది ఏంటంటే గ్రామీణ క్రెడిట్ అన్నది వ్యవసాయదారులకు అతి తక్కువ వడ్డీ రేట్లకే ఇమ్మని సిఫారసులు చేసింది. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధికి అంటే కేవలం వాళ్ళ యొక్క భూమిని భూమి మీద పెట్టుబడి చేసి కేవలం వ్యవసాయాన్ని పండించడానికే కాదు, మౌలిక సదుపాయాలు లేని ఎన్నో గ్రామాలని మనం ఇప్పటికీ ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం. అంటే ఇప్పటికలా చూస్తున్నాం అంటే పూర్వం ఎంత మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు ఉన్నాయో చూడండి. సో అందుకని కేవలం వ్యవసాయ అభివృద్ధికి మాత్రమే కాదు, గ్రామీణ అభివృద్ధి కార్యకలాపాలు కూడా కొన్ని బ్యాంకులు రుణ సదుపాయాన్ని కలగజేయడం మొదలుపెట్టారు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, అందులో ముఖ్యమైన బ్యాంకుల గురించి చెప్తున్నాను. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, RRB ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. తర్వాత ఈ బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే చిన్న సన్నకారు రైతులకి వాళ్ళు కేవలం ఈ వ్యవసాయాన్ని అభివృద్ధిపరచడమే కాదు, వాళ్ళకి జీవన ప్రమాణం మెరుగుపడాలి అంటే వ్యవసాయంతో పాటు మరొక వృత్తిని కూడా వాళ్ళు చేపట్టి వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచుకోగలరు. అంటే ఎవరి చేతి వృత్తి ఎవరికి ఏ కళ ఉందో దాన్ని బట్టి కొంతమంది సభ్యులు స్వయం సహాయక బృందాల్లో ఏర్పడి వాళ్ళు కూడా బ్యాంకుల నుండి రుణాన్ని పొందగలే అవకాశాన్ని పొందుతున్నారు. దాన్నే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. స్వయం సహాయక బృందాలు చిన్న చిన్న చేతి వృత్తులు కలిగిన వాళ్ళందరూ కూడా ఒక బృందంలా ఏర్పడి మేము ఈ పని చేస్తాం, మాకు రుణ సదుపాయం కావాలి అని చెప్పి బ్యాంకులకి వాళ్ళు పెట్టుకున్నట్టయితే, వారి యొక్క ప్రాజెక్ట్ని పెట్టుకున్నట్టయితే బ్యాంకు అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వీరికి రుణాన్ని మంజూరు చేసుకుంది. అయితే ముఖ్యంగా గ్రామీణ క్రెడిట్ భారతదేశ ప్రభుత్వం వ్యవసాయదారులకు అందించడం గల లక్ష్యాలు మొట్టమొదటిగా భారతదేశం యొక్క ప్రాథమిక వృత్తిని కాపాడాలి, పురాతనమైన వృత్తిని కాపాడాలి. అంటే ప్రాథమిక వృత్తి పురాతన వృత్తి అంటే ఏంటి? వ్యవసాయ రంగమే. ఎన్ని రంగాలు మనకు వచ్చినా కూడా వ్యవసాయ రంగం అనేది మనకి ఎప్పటికీ అవసరమే. అప్పటి నుండి ఎప్పటికీ కూడా మనకి అవసరం వ్యవసాయ రంగం. కాబట్టి మనకి భారతదేశానికి ఆర్థిక వ్యవస్థకి దోహదపడే వ్యవసాయ రంగం భారతదేశం వెన్నెముక వంటిది. కాబట్టి దాన్ని కాపాడుకునే లక్ష్యం భారతదేశ ప్రభుత్వానికి ఉంది. అలాగే భారతదేశం వ్యవసాయం వెనకబడి ఉండడానికి గల కారణాలు మొట్టమొదటిగా తగిన రుణ సదుపాయం లభించకపోవడం అంటే భారతదేశ ప్రభుత్వం ఏనాటి నుండో వ్యవసాయదారులకి రుణాల్ని మంజూరు చేస్తుంది. కానీ ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయదారులకి ఆ రుణాలు ఎలా తీసుకోవాలి, తిరిగి చెల్లింపు విధానం ఎలా చేయాలి, దాన్ని సరైన పద్ధతిలో ఎలా వాడుకోవాలి అన్న దాని మీద అవగాహన అన్నది అసలు లేదు. లేకపోవడం వల్ల ఏంటి, మాకు తెలియదు కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న పెట్టుబడితోని భూమి మీద పెట్టి వాళ్ళు ఆ సంవత్సరానికి పంట బాగా పండిందా, కరువులు వరదలు రాకుండా ఉన్నాయా, వాళ్ళ జీవన ప్రమాణం బాగుంటుంది. అదే లేదా ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ కరువులు వరదలు కనుక వాటిల్తే వారికి నష్టం వాటిల్లి వాళ్ళ జీవన ప్రమాణం పడిపోతుంది. సో ఈ రకంగా వాళ్ళకి ఎలా చేయాలో తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు, తగిన రుణ సదుపాయాన్ని ప్రభుత్వం ఇచ్చినా కూడా అవగాహన లేక తీసుకోవట్లేదు. నెక్స్ట్ చూస్తే కేవలం ఉత్పాదక పెట్టుబడులపై మాత్రమే ఇవ్వడం కాకుండా వారికి వినియోగ అవసరాలకు కూడా ఇవ్వాలి. అంటే వ్యవసాయదారులు చాలామంది ఏంటంటే వీళ్ళకున్న చిన్న భూమికి తగినంత వాళ్ళ అవసరాన్ని బట్టి సామర్థ్యతను బట్టి భారతదేశ ప్రభుత్వం రుణ సదుపాయాన్ని కలగజేస్తుంది. అది కేవలం ఉత్పాదక పెట్టుబడులకు మాత్రమే వారికి సరిపోతుంది. వారి వినియోగ అవసరాలు అంటే ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళకి
తర్వాత ఇతర పర్సనల్ విషయాలకి వాటికి కూడా కొంచెం చేయూతనిస్తే కనుక భారతదేశ ప్రభుత్వం తప్పకుండా వ్యవసాయ రంగం అన్నది అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయదారులందరూ కూడా జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకునే గొప్ప అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ద ప్రయారిటీస్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ ఫర్ 2021-22 ఈ రకంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రాముఖ్యత, ఈ గ్రామీణ క్రెడిట్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఏంటంటే మొట్టమొదటిగా రుణాలని పొందడం. రుణాన్ని పొందడం అంటే నువ్వు రుణం పొందడానికి గల అర్హతను కలిగి ఉండాలి. ఆ భూమి నీ సొంత భూమి అయి ఉండాలి, నీ సొంత పేరుతో నమోదు కాబడాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే నీ భూమికి నీకు రుణ మంజూరు అన్నది జరుగుతుంది. సో రుణం పొందడం. రెండవది, కరువు మరియు వరదల కారణంగా వ్యవసాయదారులకు ఎక్కువ రుణాలు అవసరం అవుతాయి. ఇప్పుడు ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టుగా ఏంటంటే ఎక్కువగా కరువు వరదలు వల్ల నష్టం వాటిల్లుతూ ఉంటాయి. నష్టం వాటిల్లినప్పుడు వాళ్ళు ఇంకా ఆ సంవత్సరం ఎవరి దగ్గర అయితే వడ్డీ వ్యాపార దగ్గర కానీ లేదంటే ఈ అధికార వ్యవస్థ అంటే బ్యాంకుల ద్వారా కానీ రుణ సదుపాయం తీసుకున్నారో వాళ్ళకి తిరిగి చెల్లింపు విధానం చేయడంలో జాప్యం జరుగుతుంది. అవునా? సో అటువంటిప్పుడు ఏంటంటే ఈ కరువు మరియు వరదల కారణంగా తీసుకున్నప్పుడు రుణాలని వీరేంటంటే ముందు తీసుకొని జాగ్రత్తలు తీసుకుంటే కనుక దాన్ని కూడా వీళ్ళు జయించగలిగే అంటే నష్టాన్ని తొలగించి లాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా పూర్వకాలంలో అయితే ఒకటే ఎద్దుల బండ్లతో దున్నించేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనది ఆధునిక కాలం, అనేక రకమైన ఆధునీకరణ పరికరాలు ఎన్నో వచ్చాయి. తద్వారా ఆధునిక ఉపకరణాలకు కొనుగోలుకు చిన్న సన్నకారు రైతులు ఏం చేస్తారంటే నీటి సౌకర్యం కూడా క్రెడిట్ని తీసుకుంటారు. ఎందుకంటే వ్యవసాయానికి ముఖ్యం ఏంటి? నీటిపారుదల. వ్యవసాయానికి ముఖ్యం నీటిపారుదల. సో నీటిపారుదల కోసం తర్వాత ఈ నూతన యంత్రాలని కొనుగోలుకు తర్వాత ఆధునీకరణ పద్ధతిలో పొలాన్ని పండించడానికి ఈ రకంగా ఏంటంటే రుణాలు తీసుకునే అవకాశం గ్రామీణ క్రెడిట్ కల్పిస్తుంది. మెరుగైన వ్యవసాయ పద్ధతులు చెప్పాను కదా, పూర్వానికి ఇప్పటికీ ట్రాక్టర్స్, కొత్త యంత్రాంగం కొనుగోలు, తర్వాత బావులు తగ్గించడం, బోరు బావులు నిర్మించడం, ఈ రకంగా కొన్ని ఆధునిక పరికరాలని ఇచ్చేస్తూ వ్యవసాయ రంగ పద్ధతుల్ని మెరుగుపరచడం కూడా గ్రామీణ క్రెడిట్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత. అంతేకాకుండా ఏంటంటే వీళ్ళ ఆదాయం పెంపుదల కోసం అంటే కేవలం ఒక రైతు తన ఉన్న వ్యవసాయం మీదే ఆధారపడితే తన జీవన ప్రమాణం కొద్ది వరకు మెరుగుదలవుతుంది. అంతేకాకుండా గ్రామీణ క్రెడిట్ అందించిన రుణ సదుపాయాన్ని సద్వినియోగపరుస్తూ వినియోగించుకుంటే కనుక ఆదాయ పెంపుతో వ్యవసాయం మీద వచ్చే ఆదాయ పెంపుతో పాటు ఇతర వృత్తిని ఏమైనా సరే అదనంగా చేతి వృత్తిని చేపట్టి ఇంకా తన జీవన ప్రమాణాన్ని ఆదాయాన్ని పెంచుకునే అవకాశం వ్యవసాయదారులకి కల్పిస్తుంది గ్రామీణ క్రెడిట్. ఈ 144 ఆర్డర్ మంది ఏంటంటే రైతులు వ్యవసాయాన్ని వాణిజ్య వ్యవసాయంగా మార్చడానికి క్రెడిట్ ఎంతో అవసరం. ఎందుకంటే ఈ క్రెడిట్ అన్నదంటే వ్యవసాయం ఇంతవరకు ఏంటంటే కేవలం రైతు బ్రతకడానికి మాత్రమే అలా ఉపయోగించుకునేవారు. అంతేనా? వారి యొక్క జీవన ప్రమాణం, వారి కుటుంబాన్ని అతను పోషించుకునేటట్టు ఇలాగా గ్రామీణ క్రెడిట్ని రుణ సదుపాయం తీసుకొని అంతవరకు మాత్రమే ఉపయోగించుకునేవారు. కానీ 144 ఆర్డర్ ఏం చెప్తుందంటే వ్యవసాయాన్ని వాణిజ్య వ్యవసాయంగా మార్చడానికి కూడా క్రెడిట్ ఎంతో అవసరం అని తెలియజేస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ చాలామందికి తెలియదు. భారతదేశ ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఎంతో సులభమైన పద్ధతిలోని రుణ సదుపాయాన్ని వ్యవసాయదారులకి కల్పిస్తుంది. దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళకున్న ఎలిజిబిలిటీ ఏంటి, అయితే వాళ్ళకున్న ఫీచర్స్ ఏం కావాలి, బెనిఫిట్స్ ఏంటేంటి వస్తాయి, ఈ కేసీసీ ద్వారా క్రెడిట్ పొందితే ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటుంది, ఏ బ్యాంకులు ఈ కిసాన్ క్రెడిట్ స్కీమ్ని వ్యవసాయదారులకు ఇస్తారు, డాక్యుమెంట్స్ ఏ రకంగా కావాలి అని చాలామంది అవగాహన తెలియదు. పూర్వంలో అయితే ఎక్కడో కొన్ని గ్రామాలు కలిపి ఎక్కడో ఒక బ్యాంక్ ఉండేది. ఇప్పుడు ప్రతి గ్రామాల్లో కూడా అన్నీ అంటే గ్రామానికి ఒక్కొక్కటి కాకపోయినా ఎక్కువగా పూర్వంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి గ్రామీణ బ్యాంకులన్నీ ఉపయోగించాయి. కాబట్టి వ్యవసాయదారులు ఏం చేయొచ్చు అంటే వాళ్ళ దగ్గర ఉన్న పాస్ పుస్తకాలు తీసుకొని వారి పేరు మీద ఉన్న సొంత భూమి తాలూకా కాగితాలు తీసుకొని డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళు గ్రామీణ బ్యాంకులకి వెళ్ళినట్టయితే వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ సామర్థ్యతను బట్టి వాళ్ళు ఎంత రుణ సదుపాయాన్ని పొందగలరో కేసీసీ స్కీమ్ ద్వారా భారతదేశ ప్రభుత్వం అందిస్తున్న రుణ సదుపాయాన్ని ఎంతవరకు పొందగలరో వాళ్ళు తెలుసుకుంటారు.
వీటి తాలూకా లక్ష్యాలు ఏంటంటే చెప్పాను కదా, ఇప్పుడు 144 ఆర్డర్ ప్రకారం వ్యవసాయం వాణిజ్య వ్యవసాయంగా మార్చడానికి క్రెడిట్ అవసరం. అంటే కేవలం జీవన విధానానికే కాకుండా వ్యాపారంలో కూడా చేయాలి. వ్యాపారం అంటే ఏంటి? నిత్యం కొనసాగుతూ ఉండాలి, నిరంతర ప్రక్రియ, అక్కడతో ఆగిపోయేది కాదు. సో ఆ రకంగా చేయడం అన్నది గ్రామీణ క్రెడిట్ యొక్క మొట్టమొదటి లక్ష్యం. రెండవది ఆదాయ పెంపు ద్వారా జీవన ప్రమాణం కూడా పెరుగుతారు. ఆదాయం ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు, ఎంత ఆదాయం అంటే అంతవరకే వాళ్ళ జీవన ప్రమాణం ఉంటుంది. వాళ్ళ ఆదాయం పెంపుదల ఉండాలంటే కేవలం వాళ్ళ వ్యవసాయం మీదే ఆధారపడకుండా ఇతర అదనపు వృత్తిని కూడా చేపట్టి భారతదేశ ప్రభుత్వం ఇస్తున్న రుణ సదుపాయాన్ని సద్వినియోగపరుచుకొని వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటూ వాళ్ళ జీవన ప్రమాణాన్ని కూడా వాళ్ళు పెంచుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ చూస్తే నూతన మెరుగైన విధానాలతో, పూర్వం చెప్పాను ఎడ్ల బండ్లతోని దున్నించడం ఇవన్నీ చెప్పాను, కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో ఆధునిక పరికరాలు వచ్చాయి. ట్రాక్టర్స్, కొత్త కొత్త నూతన యంత్రాలు, తర్వాత బావులను తవ్వించడం. ఎందుకంటే నీటి పారుదల అనేది వ్యవసాయానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. అవునా? వ్యవసాయం మన భారతదేశాన్ని వ్యవసాయం లేదే కదలదు. వ్యవసాయం నీరు లేకపోతే కదలదు, నీరు లేకపోతే కదలదు. కాబట్టి నీటి పారుదల చాలా ముఖ్యం. బావులను తగ్గించడం, బోరు బావులని నిర్మించడం. సో ఈ రకంగా ఏంటంటే నూతన మెరుగైన విధానాన్ని అనుసరిస్తూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే గ్రామీణ క్రెడిట్ యొక్క ముఖ్య లక్ష్యం. తర్వాత సామర్థ్యాన్ని బట్టి, అవసరాన్ని బట్టి తగిన వడ్డీకి చెప్పాను మీకు. ఒక వ్యవసాయదారుడి దగ్గర ఎంత సామర్థ్యత బట్టి అతనికి ఎంత భూమి ఉంది, ఆ భూమి ఏ పరిధిలో ఉంది, ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంది, ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ సామర్థ్యత బట్టి ప్రతి గ్రామీణ బ్యాంకు కూడా వ్యవసాయదారులకి తక్కువ వడ్డీ రేట్లు, అంటే ఇందాక మనం ఆడుకున్నాం కదా, అనధికార వ్యవస్థ ఇచ్చే వడ్డీ వ్యాపారాలు ఇచ్చే వడ్డీల కన్నా బ్యాంకు రేట్లు తక్కువ వడ్డీ రేట్లతో వ్యవసాయదారులకి ముఖ్యంగా రుణ సదుపాయాన్ని కలిగించడం. తర్వాత వడ్డీ వ్యాపారం నుంచి రక్షించడం. అంటే ఇందాక మీకు చెప్పాను, వాళ్ళ తాలూకా భూమి అంతా కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్లి భూస్వాములు ఏం చేస్తారంటే వాళ్ళు కట్టనివ్వకుండా చూసి జీవితాంతం వాళ్ళ తాత చేశారంటే తండ్రి నుంచి కొడుకు, కొడుకు నుంచి మనవడు, అలాగా అన్ని జనరేషన్స్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర దాసీతనాన్ని పెట్టుకొని వాళ్ళ భూమి కూడా ఇదే తీసుకొని వడ్డీకి వడ్డీ పెంచి వాళ్ళకి ఆస్తి లేకుండా ఏమీ లేకుండా ఏం చేస్తారు, వాళ్ళ యొక్క భూమిని వీళ్ళు స్వాధీనం చేసుకొని వారిని బానిసల్లానే ఉంచుతున్నారు. అటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి రైతుల్ని రక్షణ కలిగించేదే గ్రామీణ క్రెడిట్. ఇలా కలిగిస్తూ ఏం చేస్తుంది, ఉత్పత్తి వినియోగ రుణాలను కూడా ఎక్కువగా అందిస్తుంది గ్రామీణ క్రెడిట్. సకాలంలో తగినంత రుణాలని అందించడం. ఇప్పుడు మొట్టమొదటిగా ఏంటంటే మాకు ఇంత భూమి ఉందండి, కానీ మాకు పెట్టుబడికి మా దగ్గర ఏమీ లేదు. మరి ఒక వ్యవసాయదారుడు గ్రామీణ బ్యాంకుకు వెళ్తే ఆ గ్రామీణ బ్యాంక్ ఏం చేస్తుంది, అసలు అది పండే భూమా, ఎక్కడ ఉంది, అంచరు భూమా లేదంటే ఇంకేమైనా వీడి భూమా అన్నది వాళ్ళంతా కూడా పర్యవేక్షణ చేసి సర్వే చేసి ఆ భూమి ఇతని పేరు మీదే ఉందా, ఆ భూమి తాలూకా పట్టా కాగితాలన్నీ ఉన్నాయా, అన్ని డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి అర్హత ఉంటే సకాలంలో వెంటనే గ్రామీణ క్రెడిట్ వారికి రుణ సదుపాయాన్ని కలిగిస్తుంది. సకాలంలో ఎప్పుడైతే ఒక వ్యవసాయదారుడు రుణ సదుపాయాన్ని పొందాడు అంటే మొట్టమొదటిగా వ్యవసాయం దేని నుండి స్టార్ట్ అవుతుంది, విత్తనాలు వేయడం, పురుగుల మందు కొనడం, ఎరువులు కొనడం, దీని నుండి స్టార్ట్ అవుతుంది. అవునా? దీని నుండి పంట సాగు అంటే చేతికి వచ్చే వరకు ఎన్నో రకాలైన అవసరాలు ఉంటాయి. అందుకు వ్యవసాయదారుడికి క్రెడిట్ అనేది అవసరం అని భారతదేశ ప్రభుత్వం గుర్తించి గ్రామీణ క్రెడిట్ని అందించింది. క్రెడిట్లను ఉపయోగించడం ద్వారా పొదుపు అలవాట్లు మనకి మామూలుగా చూస్తూ ఉంటాం. చాలామందికి సేవింగ్స్ ఉండదు, అంటే పొదుపు అలవాట్లు అస్సలు ఉండదు. ఈరోజు తెచ్చుకున్నామంటే ఈరోజు అయిపోవాలి, రేపు అన్నది తెలియదు. అందులో ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యవసాయదారుల కంటే నిరక్షరాస్యులకి అస్సలు ఆలోచన ఉండదు. ఈ ఆలోచన లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు చేయడం వలన రేపు అన్నది దాని గురించి ఆలోచించుకోవడం వలన రేపు ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ తర్వాత తరం వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఏంటంటే క్రెడిట్ని ఏ రకంగా ఉపయోగించాలి, వాళ్ళకి కొన్ని రకాలుగా రుణ సదుపాయాన్ని మీరు కల్పించింది అంటే భారతదేశ ప్రభుత్వం మీరు ఎప్పుడు దాన్ని తీర్చాలి, చెల్లింపు విధానం చెప్పాలి, బ్యాంకు వడ్డీ రేట్లు చెప్పాలి. తగిన సమయంలో వాళ్ళు తీసుకున్న రుణ సదుపాయం సరిగ్గా వినియోగించకపోతే వాటి నష్టాల గురించి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఏం చేయాలి, క్రెడిట్ని ఉపయోగిస్తూ ఆటోమేటిక్గా పొదుపు కూడా అలవాటు చేసుకునేలాగా వాళ్ళు అలవాటు పడాలి. అంటే అమ్మో నేను బ్యాంకుకి ఎంత వడ్డీ కట్టాలి, నాకు ఎంత డ్యూరేషన్ టైంలో నేను అప్పును తీర్చాలి, రుణాన్ని తీర్చాలి అన్న అవగాహన ప్రతి వ్యవసాయదారుడికి ఉండాలి అని గ్రామీణ క్రెడిట్ చెప్తుంది.
సో ఈ రకంగా ఏంటంటే మన గ్రామీణ క్రెడిట్ గురించి పరిచయం గురించి రాష్ట్ర పాలసీ నిర్మాణం ఏ రకంగా ఏర్పడింది, తర్వాత ఈ గ్రామీణ క్రెడిట్ యొక్క లక్ష్యాలు ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లోని గ్రామీణ క్రెడిట్ వర్గీకరణ ఏ రకంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా వర్గీకరణ చేస్తూ గ్రామీణ క్రెడిట్ భారతదేశ ప్రభుత్వం వ్యవసాయదారులకు అందిస్తుందండి. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.